If at same rate of interest in 2 years, the simple interest is 56 rupees and compound interest is 58 rupees. What is the ప్రిన్సిపల్? మనకి క్వశ్చన్ ఏమడుతున్నాడు ఫైనల్గా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది. నెక్స్ట్ 2 ఇయర్స్కి ఇచ్చాడు టైము. సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 56 రూపాయలు వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలు కలిపి 58 రూపాయలు వచ్చింది. వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ అంటే అసలు అడుగుతున్నాడు. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ని పాస్ చేసి ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 2 సంవత్సరాలు కలిపి 50 రూపాయలు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ సేమ్ ఉంటుంది. 2 సంవత్సరాలు కలిపి 50 రూపాయలు వచ్చిందంటే ఒక సంవత్సరానికి 25 రూపాయలు అండ్ సెకండ్ ఇయర్కి కూడా 25 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ చక్ర వడ్డీకి రండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి ఎంత ఇచ్చాడు, 58 రూపాయలు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే బారు వడ్డీకి చక్ర వడ్డీకి ఫస్ట్ ఇయర్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది సేమ్ వస్తుంది మనకి. వడ్డీ అనేది ఇప్పుడు వడ్డీ ఎట్లా వస్తుంది, బారు వడ్డీకి అయినా కానివ్వండి, చక్ర వడ్డీకి అయినా కానివ్వండి, వడ్డీ అనేది ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 28 ఉంటే చక్ర వడ్డీ కూడా ఫస్ట్ ఇయర్ 28 ఉంటుంది. 2 సంవత్సరాలు కలిపి చక్ర వడ్డీ ఎంత వచ్చింది, 58 రూపాయలు వచ్చింది. సో సెకండ్ ఇయర్ చక్ర వడ్డీ రావాలంటే ఫస్ట్ ఇయర్ వడ్డీ నుంచి 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తం వడ్డీ తీసేస్తే మనకి సెకండ్ ఇయర్ వడ్డీ వస్తుంది. అంటే 2 సంవత్సరాలకి 58 రూపాయల నుంచి 28 రూపాయలు తీసేస్తే చక్ర వడ్డీ సెకండ్ ఇయర్కి 30 వస్తుంది. ఈ 28కి వడ్డీ మీద వడ్డీ వేస్తారు కాబట్టి ఇక్కడ మనకి 30 వస్తుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కుంటాము, సెకండ్ ఇయర్ యొక్క చక్ర వడ్డీ మైనస్ ఫస్ట్ ఇయర్ యొక్క బారు వడ్డీ కానీ చక్ర వడ్డీ, ఎందుకంటే 2 సేమ్ ఉంటాయి. సో మనం ఏదో ఒకటి రాసుకుందాం. సెకండ్ ఇయర్ యొక్క చక్ర వడ్డీ మైనస్ ఫస్ట్ ఇయర్ యొక్క వడ్డీ బై ఫస్ట్ ఇయర్ వడ్డీ ఇంటూ 100. సెకండ్ ఇయర్ మన చక్ర వడ్డీ మనకి ఎంత వచ్చింది, 30 రూపాయలు వచ్చింది. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చింది, 28 రూపాయలు వచ్చింది. సో 30 మైనస్ 28 బై 28 ఇంటూ 100, 2/28 ఇంటూ 100. ఒకవేళ డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా వేసుకోండి. నెక్స్ట్ ఒక్కోసారి మనకి ఎగ్జామ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకే అడుగుతాడు. మళ్ళీ ఇదంతా చేయొద్దు, టైం వేస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడతో వస్తుంది. ఒకవేళ ఇది ఉంటే ఇక్కడతో ఆఫ్ చేయండి ఆప్షన్, ఇది ఉంటే ఇక్కడతో ఆఫ్ చేయండి. ఇంకా ఏమైనా పాయింట్లు ఇస్తే దీన్ని డివిజిబుల్ చేయండి. మనకి ఇప్పుడు I = PTR అన్నాడు కదా, I మనం ఎంత తీసుకుంటున్నాము, ఇక్కడ 28 తీసుకుంటాం. I 28 తీసుకుంటాం కాబట్టి T కూడా 1 ఇయర్ తీసుకోవాలి. ఎందుకంటే 28 రూపాయలు అనేది ఒక సంవత్సరంలో వచ్చిన వడ్డీ మాత్రమే. ఒక సంవత్సరం వడ్డీ తీసుకుంటాం కాబట్టి టైం కూడా 1 ఇయర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ 50 రూపాయలు తీసుకోవచ్చు, ఇక్కడ టైం ఎంత తీసుకోవాలి, 2 ఇయర్ తీసుకోవాలి. సో మనం అంతా మళ్ళీ కొట్టివేడి ఇదంతా చికాకు కదా, అందుకని ఏం చేస్తున్నాం అంటే వడ్డీ అనేది ఒక సంవత్సరం వడ్డీ తీసుకుంటున్నాము. ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ టైం అంటే 1 ఇయర్ ఇంటూ R అంటే 2/28 ఇంటూ 100. ఒకవేళ మీరు 1/14 ఇంటూ 100 వేసుకున్నా వస్తుంది. మళ్ళీ దీన్ని కొట్టేసినా ఇదే వస్తుంది, లేదంటే డైరెక్ట్ వేసుకోండి. నెక్స్ట్ 28 = P ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 100 బై ఈ 100 ఎలా వచ్చింది, ఈ 100 ఇంటూ 28. ఈ 100 క్యాన్సిల్, 2 1 2 14. ఈ 28 ఇంటూ 14 392 రూపీస్. మీరు ఎగ్జామ్లో ఇంత పెద్దగా చేయొద్దు, దీన్ని షార్ట్లో ఎట్లా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది SSCGD 2025లో వచ్చింది. మనకు ప్రాబ్లం చూడగానే అర్థం కావాలి, ఇది ఆ ప్రాబ్లమా, ఇది ఆ మోడల్ చేయాలని అర్థం కావాలి. మళ్ళీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 2 ఇయర్స్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 42, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 51. ఫస్ట్ ఏం చేసుకోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ 42 అంటే 21. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి, 21 తీసుకోవాలి. సెకండ్ ఇయర్కి ఎంత తీసుకోవాలి, 51 మైనస్ 21 చేస్తే 30 వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 30 మైనస్ 21/21 ఇంటూ 100. 30 మైనస్ 21 అంటే 9/21 ఇంటూ 100, 3/7 వస్తుంది. 7 ఇంటూ 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 3/7 ఇంటూ 100. నెక్స్ట్ మనకి I = PTR/100 ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ I అని తీసుకోవాలి, 21 తీసుకోవాలి. I ఎప్పుడైనా సరే ఫస్ట్ 1 ఇయర్ తీసుకుంటాం కాబట్టి టైం కూడా 1 ఇయర్ తీసుకోవాలి. P ఇంటూ 1 ఇంటూ 3/7 ఇంటూ 100. ఇక్కడ ఈ 100కి ఈ 100, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా 3 7 జా, ఈ 7 ఈ బైలో ఉన్న 7 వస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు P = 49 రూపీస్ వస్తుంది. ఓకేనా? ఈ వీడియో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్ల రూపంలో ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.